అని వాడు ఏ కోచింగ్కి వెళ్ళలే. తీస్తే బుక్కు తీయడం, చదవడం, తీయడము అదే పని. వాడు మందిరంలో కూర్చొని ఒకే ఎలా నేను ఏ విధంగా బ్రతకాలి అని ఆలోచన చేసి చదివి 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 ఒక దినం ఉద్యోగం కొట్టాడు. ఏం కొట్టిండమ్మా? ఎవరికి ఎక్కువ మాట్లాడు చోటున ఉంటాడు. ఎక్కడ ఉంటాడండి? చోటున కూర్చుంటాడు. అందరూ వెళ్ళిపోయినాక బుక్స్ తీసుకొని చదువుకుంటుంటాడు. ఏం చేస్తాడమ్మా? చదువుకున్న వ్యక్తి ఏమైందంటే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. ఏ ఉద్యోగం? గవర్నమెంట్. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా ఎలా ఉండాలంటే చాలా డీసెంట్గా, తగినట్లుగా, ఏమండి ఉప్పు వేసినట్లుగా ఎట్లా ఉండాలా? ఉప్పు బయట వారికి కూడా ఎట్లా ఉండాలా? ఉప్పు వేసినట్లు కనబడాలా. ప్రియ సోదరి సోదరులారా, అందుకే జ్ఞానులను సిగ్గుపరచుటకు నేను ఎరి వారిని అంటే ఏం తెలియనులను అజ్ఞానులను దేవుడు ఏం చేశాడండి? వాడుకున్నాడు. మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు ఇప్పుడు చదివినాం. దావీదు ఎలాంటి వాడు? గొర్రెలు కాచుకునేవాడు. ఏమంటాడండి? గొర్రెలు కాచుకునే వ్యక్తిగా మనం చూస్తున్నాం. అలాంటి వ్యక్తి రాజు అయినాడు. ఏమైనాడమ్మా? రాజు అయ్యాడు. గల కారణం ఏంటిది చెప్పండి? చమత్కారంగా చితారును వాయిస్తాడు. ఎట్లా వాయిస్తాడంటే చమత్కారంగా వాయిస్తాడు. ఆ చమత్కారంగా వాయిద్యం వాయించి పాట పాడితే సౌలుకున్న తరం వెళ్ళిపోయింది. ఏంటిదంటే దెయ్యం పట్టినది ఆ వ్యక్తికి, సౌలుకు. ఈయన వాయించి పాట పాడితే ఏం జరిగిందమ్మా? అద్భుతాలు జరిగినాయి. ప్రియ సోదరి సోదరులారా, ఆయన ఇశ్రాయేలు మధుర గాయకుడు. ఏం పేరమ్మా? మధుర గాయకుడు. ప్రియ సహోదరి సహోదరులారా, యవనస్తులారా, యవనులారా, యవనురాలారా, మనం చేయవలసింది ఏంటిదంటే ఏమండి? మనలో కదండి దేవుని ఆత్మ పని చేయాలి. ఏం పని చేయాలా? దేవుని ఆత్మ పని చేయాలి. అదే పరిశుద్ధాత్మ.